నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. అమెరికా తూర్పు తీరంలో 7 రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈస్టర్న్ టైమ్ జోన్ పరిధిలో ఉన్న న్యూయార్క్, కనెక్టికట్, ఇండియానాలోని కొన్ని ప్రాంతాలు, కెంటకీలోని కొన్ని ప్రాంతాలు, మైనే, న్యూజెర్సీ, వర్జీనియా రాష్ట్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చి స్థిరపడిన వారు అమెరికాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు రకాల టైమ్ జోన్లలో ఉండడంతో కొన్ని గంటల వ్యవధిలో ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. పదిహేను కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే 4 కోట్ల మంది ఓటర్లు ఓట్లు వేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తం మీద ఉత్కంఠ రేపుతున్న అమెరికా ఎన్నికలకు సంబంధించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఓవైపు డొనాల్డ్ ట్రంప్, మరోవైపు హిలరీ క్లింటన్. ఈ ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తోంది? ఇప్పటివరకు జరిగిన సర్వేల ఫలితాలు చూస్తూ ఉంటే 1-2% తేడాలతోనే ట్రంప్ ఒకసారి ముందంజలో ఉంటే కొన్ని సర్వేల్లో హిలరీ క్లింటన్ ముందంజ సాధించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హిలరీ క్లింటనా, డొనాల్డ్ ట్రంపా, ఎవరొస్తే భారతదేశానికి మంచి జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ఎన్నికల్లో ముఖ్యంగా శ్వేత సౌధంలో ఎవరు ఆ శ్వేత సౌధంలో అధిరోహించబోతున్నారు? ఈ అంశాల గురించే ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రజ్ఞాభారతి చైర్మన్ శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ తులసిరెడ్డి గారు అండ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు. నమస్కారం ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు అండ్ హనుమాన్ చౌదరి గారు. చర్చకు స్వాగతం. ముందుగా సార్ హనుమాన్ చౌదరి గారు, ఫస్ట్ అమెరికా ఎన్నికలు అనగానే ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠ ఉంటుంది. అందులోనూ భారతదేశం ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మన దేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్నారు. వారు హిలరీ వైపు చూపుతారా లేకపోతే ట్రంప్ వైపు అన్న దగ్గరకు వస్తే హిలరీకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నట్లుగా మనకు సర్వేలు అయితే చెప్తున్నాయి. భారతీయులు ఎక్కువ మంది మనకు ఫోన్ లైన్లలో చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి అమెరికా ఎన్నికల్ని మన కోణంలో ఎలా విశ్లేషించాలి, మీరేం చెప్తారు? ప్రపంచంలో అతి పెద్ద ఎకనామిక్ పవర్ ఏదంటే, మిలిటరీ పవర్ ఏదంటే అమెరికా. ప్రపంచంలో వరల్డ్ గ్రాస్ ప్రోడక్ట్, మనం జీడిపి అంటాం, వరల్డ్ గ్రాస్ ప్రోడక్ట్ $75 ట్రిలియన్ ప్రపంచంలో. అందులో $15 ట్రిలియన్ అంటే దాదాపు 20% ఒక్క అమెరికాది. దాని తర్వాత చైనా $10 ట్రిలియన్ అనమాట అండి. తర్వాత అంతర్జాతీయ వ్యాపారం, ఎందుకంటే వ్యాపారస్తుడు ఎక్కువ ధనవంతుడు అవుతాడా, ఉత్పత్తిదారుడు ఎక్కువ ధనవంతుడు అవుతాడా? వ్యాపారస్తుడే అవుతాడు. అందుకని అమెరికా యొక్క ట్రేడ్ ఉండటం వలన, దాని తర్వాత అక్కడ టెక్నాలజీ, సైన్సు, ఇన్వెంటివ్నెస్ అన్నీ ఉండటం వలన పెద్ద ఆర్థిక శక్తిగా, అంతేకాకుండా మిలిటరీ శక్తిగా కూడా ఉంటుంది. అందుకని అక్కడ ఎవరు ఆ ఎలక్షన్ల గురించి ప్రపంచం అంతటా కూడా ఉత్కంఠ, మా దేశానికి ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఉంటారనమాట అండి. ఇప్పుడు అమెరికాకి మనం ఎప్పుడు కూడా సన్నిహితంగా లేము. అమెరికా మనకి ఎప్పుడు ఒక విధంగా శత్రువుగానే ఉంది, ఎందుకంటే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ వచ్చిందనమాట అండి. ఒక సోవియట్ యూనియన్, దాని తర్వాత ఇప్పుడు రష్యా కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంది. అది పొలిటికల్గా అనమాట అండి. నెహ్రూ గారు కెనడీ దగ్గరికి వెళ్తే చూసి కూర్చుంటే చూడండి మనిషి నేను ఎక్కడ చూడలేదని అన్నారనమాట అండి. ఏ ప్రెసిడెంట్ కూడా మన పొలిటికల్గా మన రాజకీయవేత్తలు, మన ప్రధానమంత్రులను ఎవరిని కూడా మైత్రి సంబంధాలు పెంచుకోలేదనమాట అండి. చివరికి ఒబామా కూడాను, ఒబామా వచ్చిన తర్వాత కొంచెం మారుతూ వచ్చింది. ఆ మార్పు ఒబామా వల్ల వచ్చిందా లేక మోడీ గారి వల్ల వచ్చిందంటే మోడీ గారి వల్ల వచ్చిందండి. మనం వ్యాపారం చేస్తున్నాం అనమాట అండి. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సంవత్సరానికి $100 బిలియన్ ఎగుమతి చేస్తున్నామండి. అందులో 70% అమెరికాకి వెళ్తున్నాయి. కాబట్టి మనకి దాదాపు కొన్ని లక్షల మంది మన వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమండి మనకి $100 బిలియన్ అంటే ఎంత ఉన్నట్టండి? $6,50,000 కోట్ల అనమాట అండి. చైనాతో మనకి $40 బిలియన్ అంటే ఎంతండి? $2,50,000 కోట్ల ఘాటా ఉన్నదనమాట అండి. ఈ చైనాతో వ్యాపారం నెంబర్ 2 అది చైనా, నెంబర్ 1 అమెరికా అనమాట అండి. నెంబర్ 1 చైనా, నెంబర్ 2 మనకి అమెరికా అనమాట. ఓకే, సో అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తేనే మనకి ఇతర లోట్లు భర్తీ అవుతాయి. మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది అమెరికాతో. అందుకని మన ఇండియన్స్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏమవుతాయి? రాజకీయంగా ఇంతవరకు కూడా పాకిస్తాన్ తరఫున పనిచేస్తున్నటువంటి అమెరికా కొత్త ప్రెసిడెంట్ వచ్చినట్టయితే భారతీయానికి సుముఖంగా ఉంటాడా
విముఖంగా ఉంటాడా? ఓకే, రెండు అంశాలు ముఖ్యంగా. ఫస్ట్, అవుట్ సోర్సింగ్ విషయంలో భారతీయులు అక్కడ స్థిరపడ్డ వాళ్లకు గ్యారంటీ, భద్రత, ఈ అంశాల విషయానికి వస్తే ట్రంప్ కొంత సీరియస్ గా వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతుంది ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే. మరోవైపు అదే ట్రంప్ రాజకీయంగా పాకిస్తాన్ లేదా చైనా విషయాల్లో కొంత సీరియస్ గా వ్యవహరిస్తుండడంతో భారత్ కు అనుకూలం అనిపిస్తోంది. ఒకసారి తులసిరెడ్డి గారు, మీ అంచనా ఏంటి? ట్రంప్ ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తూనే భారతదేశానికి సపోర్ట్ చేసే విధంగా రాజకీయ నిర్ణయాలు ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యల్లో కనబడుతోంది. హిలరియా, ట్రంప్ అనంటే ఎవరికి మీరు మీ అంచనా ప్రకారం ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందంటారు? జనరల్గా ఈవెన్ ఇండియా మీద కూడా ఆయన కన్సిస్టెంట్గా లేడు. స్టేట్మెంట్ వచ్చేసి ఆయన స్టేట్మెంటు ఒకసారి హిందువులకు అనుకూలంగా, భారతదేశానికి అనుకూలంగా కొన్ని సందర్భాలు మాట్లాడిన నేపథ్యం ఉంది. అనేక సందర్భాల్లో చైనా, భారత్ వచ్చేసి మన ఉద్యోగాలని లాక్కపోతున్నారు అనేది జనరల్గా కొంత ఎక్కువ సందర్భాల్లో కొంత భారత్కు యాంటీగానే మాట్లాడినట్టు ఉంది. సరే, అంత మాత్రం చేత గెలిచిన తర్వాత ఆవిడ కానీ అతను కానీ చెప్పిన దానికే కట్టుబడి ఉంటానని నమ్మడం లేదు. ఎందుకంటే మనం కేసీఆర్ విషయంలో చూసాం. కేసీఆర్ విషయం వచ్చేసి అంటే సేమ్ అక్కడ కూడా ఒక జాతీయవాదము, విభజనవాదం అనేది ఇక్కడ జాగోబాగో అనే సందర్భం ఉంది. అది ఎన్నికల తర్వాత జాగోబాగో పోయి మేము కూడా బయట నుండి వచ్చిన వాళ్ళమే అని వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు, ఓటర్స్ అడ్జస్ట్ అయిపోయారు. జీహెచ్ఎంసీలు చూసాం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి హిల్లరీ చెప్పిన మాటలు కానీ, ట్రంప్ చెప్పిన మాటలు కానీ వాళ్ళు ఎన్నికల కోసము కొంత సెంటిమెంట్స్ను ఉపయోగించడమే తప్ప ఎన్నికల తర్వాత దీని మీదనే స్టాండ్ అయి ఉంటారని చెప్పేసి అది కూడా ఏదో భారత్కు అనుకూలమా ప్రతికూలమా అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ డెఫినెట్గా వచ్చేసి అమెరికా ఎన్నికలు అతి ప్రాచీనమైన ప్రజాస్వామిక దేశము, ఇండియా తర్వాత అతిపెద్ద ప్రజాస్వామిక దేశము. పెద్ద ఆయన చెప్పినట్లు ఆర్థికంగా, మిలిటరీ పరంగా, సాంకేతిక పరంగా శక్తివంతం దేశం కాబట్టి డెఫినెట్గా ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను, మిగతా దేశాలను ప్రభావితం చేసి ఉంటుంది. కాబట్టి అందులో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ఇవన్నీ ప్రింట్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు చూస్తున్నారు కాబట్టి న్యాచురల్గా ఉత్సుకత ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారము ఇంతవరకు వచ్చిన సర్వేలన్నీ చూస్తే ఏదో 1 or 2 సందర్భాల్లో, అది కూడా 1 or 2 సర్వేస్లోనే ట్రంప్కు మొగ్గు వచ్చింది తప్ప కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా అది హిల్లరీకే ఫర్ ద లాస్ట్ 6 months నుండి కంటిన్యూస్గా వస్తూ ఉంది. కాబట్టి న్యాచురల్గా వచ్చేసి ప్రజాభిప్రాయం చూస్తే అన్ని సర్వేలు అన్ని సందర్భాల్లో పైకేమో చెప్తున్నా కానీ ఈ లోపల ఏదో నువ్వా నేనట్టుగానేది, కానీ అనేక సందర్భాల్లో నువ్వా నేను కదా చాలా మార్జిన్ కనపడుతుంది. మళ్ళీ ఇప్పుడు చివరికి వచ్చేకల్లా మార్జిన్ ఎక్కువగానే కనపడుతుంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం అయితే న్యూ హాంప్షైర్ వరకు అయితే 32, ట్రంప్ ఉంటే 25. చిన్న విలేజ్ లో ఓట్లు వచ్చేసి అది కూడా యాక్చువల్గా మొదటికాలం ఉంటే రిపబ్లికన్ పార్టీకి ఆ ఊరు కంచుకోటంట. అది ఓన్లీ మన ఒబామా వచ్చినప్పుడే కొంచెం ఓట్లు వచ్చినాయంట. ఫ్రమ్ ద బిగినింగ్ రిపబ్లికన్ పార్టీ ఏర్పాటైనప్పటిగా ఆ విలేజ్ వచ్చేసి 3 విలేజ్ రిపబ్లికన్ పార్టీ కంచుకోట్లంట. కాబట్టి ఆడ అది వచ్చేసి పెద్ద సమస్య. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు, మీ అంచనా ఏంటి? ట్రంపా, క్లింటనా? అంటే నేను ట్రంప్, క్లింటన్ కంటే పోయే కంటే ముందు పెద్దలు మాట్లాడేదాన్ని కొంచెం కంటిన్యూషన్ మాట్లాడాలి. భారతదేశం వరకు మాత్రం నా అభిప్రాయంలో ట్రంప్ గెలిచినా, క్లింటన్ గెలిచినా, అంటే హిల్లరీ క్లింటన్ గెలిచినా మనకు వచ్చేది అయితే ఏమీ లేదు ప్రాక్టికల్గా. నా అభిప్రాయం అయితే ఇవి రెండు అంటే ఏ డెమోక్రసీ లేదు, లాభం లేదంట. దట్ డిపెండ్స్ ఆన్ అవర్ స్ట్రాటజీ. మన యొక్క భారత ప్రభుత్వం యొక్క ఎత్తుగడలు, స్ట్రాటజీలో మనం ఎంత సాధించుకోవాలి, సార్ చెప్పినట్టుగా ఎంత సాధించుకోగలుగుతాం, వాళ్ళతో ఎంత బార్గెన్ చేయగలుగుతాం అనే దాన్ని బట్టి మన మీద వాళ్ళకు మనకు మధ్య ఉండే ద్వైపాక్షిక ఒప్పందాలు ఆధారపడి తప్పిస్తే వాళ్ళు ఒక రిపబ్లికన్స్, ఒక డెమోక్రాట్స్ కాబట్టి వీళ్ళ పాలసీ వేరు పెద్దగా ఏమి నేర్పితే పాలసీ అనుకుని ఇప్పటిదాకా రొనాల్డ్ రీగన్ ఉన్నా, జార్జ్ బుష్ ఉన్నా, అంతకుముందు ఇంకో పెద్ద బుష్ ఉన్నా, చిన్న బుష్ ఉన్నా, క్లింటన్ ఉన్నా, ఒబామా ఉన్నా, మనకి ఇండియా భారతదేశం యొక్క విధానాలకి అక్కడ పెద్ద ఏదో రిపబ్లికన్స్ వచ్చినప్పుడు ఒక లైన్ ఆఫ్ థింకింగ్, లేదా డెమోక్రాట్ వచ్చినప్పుడు ఒక లైన్ ఆఫ్ థింకింగ్ అయితే నాకైతే డిఫరెన్స్ ఏం కనపడలే. హిల్లరీకి క్లింటన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా, కిసింజర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఇద్దరు ఒకటే స్ట్రాటజీలో ఒకటే ఆలోచన చేశారు. పెద్ద రెండు వేరే ప్రభుత్వాలు అన్నప్పుడు కూడా నేననే పాయింట్ ఏంటంటే మనకి పెద్దగా మన ప్రభుత్వం మన ఈ దేశం యొక్క ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాలు వాళ్ళు మనం పెట్టేటువంటి యొక్క పొజిషన్స్ను బట్టి వాళ్ళు ఈల్డ్ అవుతారు తప్పిస్తే వాళ్ళు పెద్ద ఏదో పాలసీస్ తయారు చేసుకుంటే పోరని నా అభిప్రాయం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు ఇప్పుడైతే అమెరికన్ ఎలక్షన్స్ వాళ్ళు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా సారి చెప్పినట్టుగా పోస్ట్ ఎలక్షన్ సినారియోలో అమెరికన్ వైట్ హౌస్ లో ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ అండ్ అమెరికాను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కార్పొరేట్స్
వీళ్ళిద్దరే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలను ప్రెసిడెంట్ ద్వారా చెప్పిస్తున్నారు మొత్తం ప్రపంచంలో గ్లోబల్ స్ట్రక్చర్ లో కూడా. కాబట్టి ఎప్పటికప్పుడు టైం టు టైం అమెరికన్ కార్పొరేట్స్ వాళ్ళ అవసరాలు వాళ్ళ వ్యాపార అవసరాలతోటే ప్రపంచ దేశాలతో బార్గెనింగ్ కానీ ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేద్దాం ఉంటారు తప్పిస్తే పెద్ద వీళ్ళకి కదా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తోటి ఈ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ పెద్ద వర్కౌట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. కార్పొరేట్స్ అట్లాగే అమెరికన్ కార్పొరేట్స్ దే ఆర్ డిసైడింగ్ అండ్ డిక్టేటింగ్ టర్మ్స్ టు ది అమెరికన్ ప్రెసిడెంట్స్ హూఎవర్ ఈస్ గెటింగ్ ఎలక్టెడ్. కాబట్టి పెద్దగా మా అమెరికన్ వాళ్ళ ఇంట్రెస్ట్ లో మన యొక్క అవుట్ సోర్సింగ్ మనది అవసరం అనుకుంటే అవుట్ సోర్సింగ్ రిలాక్స్ చేయమని చెప్తారు, అవసరం లేదనుకుంటే అది వద్దని చెప్తారు. మనకి వెపన్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి రెండు చైనా పాకిస్తాన్ భారతదేశం విషయంలో వాళ్ళకి ఏమైనా ఎక్స్పోర్ట్స్ లో ఎవరికి ఎక్కువ లాభం ఉంటుంది అనుకుంటే అదే పాలసీ తీసుకుంటారు తప్పిస్తే మన ఇండియన్ ఇంట్రెస్ట్ లో వాళ్ళు ఏదో ఆలోచించి మన గురించి పాజిటివ్ గా మాట్లాడతారు అనుకోవడం అయితే నేనైతే నమ్మటం లేదు, నేను అనుకోవడం లేదు ప్రాక్టికల్. అందుకోసం డెమోక్రసీలో వాళ్ళు ఎంత డెమోక్రసీ చెప్పినా ఈ రోజున అమెరికన్ ప్రెసిడెంట్ ఇద్దరికి కూడా ఎవరైనా ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఎవడైతే హైయెస్ట్ మొబిలైజ్ చేయగలుగుతారో ఫండ్స్ దే విల్ బి ది క్యాండిడేట్స్. దట్ ఈస్ ద డెమోక్రసీ ఆఫ్ అమెరికా. అంటే ఆలోచించండి, ఎవడు ప్రజల దగ్గరికి పోతాడో ప్రజల కోసం ఎవడు బాగా చేస్తాడనేది కాదు, హూ కెన్ రైజ్ మోర్ ఫండ్స్ ఫర్ ఎలక్షన్ దే విల్ బి ది క్యాండిడేట్స్ ఫ్రమ్ బోత్ ది పార్టీస్. అంటే మనం ఆలోచించుకోవచ్చు ఇండియన్ డెమోక్రసీ ఫార్ బెటర్. ఎవరు ప్రజలకు బాగా మేలు చేస్తారు ఇండియాలో ప్రజలు ఆలోచిస్తారు, కానీ అమెరికాలో ఆ కాన్సెప్టే లేదు డెమోక్రసీలో. ఒకసారి ఇద్దరిని కంపేర్ చేద్దాం. ఒకసారి హిలరీ క్లింటన్ వ్యాఖ్యల్లో ఒక పొలిటీషియన్ కనబడుతూ ఉన్నాడు. ఇంతకు ముందు నుంచి కూడా ఒక అనుభవం ఉందేమో అన్నట్టుగా ఆమె వ్యాఖ్యలు కావచ్చు, డిబేట్స్ లో కావచ్చు, ఆమె చెప్తున్న విధానాలు కావచ్చు. బట్ వేరే ట్రంప్కి వచ్చేసరికి ఆ విధానాల విషయంలో క్లారిటీ లేదు. నెంబర్ 2, ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి వివాదాలను క్రియేట్ చేసే విధంగానే ఉన్నాయి, కానీ అదేదో సమస్యను పరిష్కరించే విధంగా లేవనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అయినప్పటికీ ట్రంప్ వైపు ఎలా మొగ్గు చూపుతారని మీరు అనుకుంటారు? ట్రంప్ ఈజ్ నాట్ ఎన్ ఇంటెలెక్చువల్, ఆయన పెద్ద మేధావి కాదు. నేదర్ ఈజ్ దిస్ మిస్సెస్ క్లింటన్ అనమాట అండి. అమెరికాలో డిటేరియేషన్ వస్తుంది. ఎక్కడ కెనెడీ ఉన్నాడు, అటువంటి గొప్ప గొప్ప ఐజన్హోవర్ కానీ, ట్రూమన్ కానీ, రూజ్వెల్ట్ కానీ, ఇటువంటి ప్రెసిడెంట్లు ఉండేవారు, లింకన్ కానీ, ఇటువంటి ప్రెసిడెంట్లు ఉండేవారు అనమాట అండి. వాళ్ళంతా మేధావులు. దేశాన్ని యొక్క అభిప్రాయాన్ని కూడా మలిచిపారేసేసి రూజ్వెల్ట్ సెకండ్ వరల్డ్ వార్లో, వుడ్రూ విల్సన్ ఫస్ట్ వరల్డ్ వార్లో సింక్ అయిపోతున్న, నశించిపోతున్న, ఓడిపోతున్నటువంటి యూరోపియన్ డెమోక్రసీని రక్షించారనమాట అండి. అటువంటి మేధావి వర్గం ఇప్పుడు అమెరికాలో లేదు. అది దిగుదారుడు పరిస్థితుల్లో ఉన్నది అమెరికా. అందుకని ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అరే మా జీతం, మా ఉద్యోగం, మా స్థిరత్వం అది కావాలనుకుంటున్నారు. ఈయన మాట్లాడేది అదే అనమాట అండి. అంటే మన్ కీ బాత్ అమెరికన్లో ఎంతమంది సామాన్య ప్రజల యొక్క మనసులో ఏమున్నదో ఏమండి, కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మేధావి కాదు, ఆయన రాజకీయవేత్త కూడా కాదు, పక్కా బిజినెస్ మెన్ అన్నమాట అండి. మన దేశంలో కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఈ దేశంలో ఇప్పుడు రేటింగ్ చేసేవాళ్ళంతకే కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళంతా రియల్ ఎస్టేట్లోనే, డబ్బు అంతా రియల్ ఎస్టేట్లోనే ఉందన్నమాట అండి. అమరావతి కానీ విజయవాడ కానీ చూసుకున్నట్టయితే ఎకరం లక్షల్లో ఇప్పుడు ₹1,00,00,000 ఎంత అయిందనమాట అండి రియల్ ఎస్టేట్. అలా అవుతుంది. సరే, ఇప్పుడు అమెరికాలో ఒక్కసారి ఇండియాకి అనుకూలంగా ఉన్న ప్రెసిడెంట్ ఉన్నాడు, అతను కెనెడీ. అతను ఏంటంటే నెహ్రూ గారికి నీకు ఆటం బాంబు జ్ఞానం ఇస్తాను, యూ షుడ్ బి ద ఫస్ట్ కంట్రీ టు ఎక్స్ప్లోర్ నాట్ చైనా అన్నాడు. నాకు వద్దని చెప్పాడు అనమాట అండి. 1962లో యుద్ధం వస్తే చైనాతో నెహ్రూ గారి చివరికి అమ్మా మీ ఎయిర్ ఫోర్స్ని పంపించు అంటే పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. నీ ఎయిర్ ఫోర్స్ నేను బాంబు చేయను, నీకు కావాల్సిన బాంబులను ఇస్తాను అనమాట అండి. సో అమెరికా ఎప్పుడు కూడా మనకి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా ఎందుకుంది, పాకిస్తాన్కి అనుకూలంగా ఎందుకు ఉన్నది, మనం రష్యాతో మైత్రి సంబంధం అనమాట అండి. మనం రష్యాతో ఎందుకు సంబంధం చేసుకుంటున్నాం, నెహ్రూయిజము, సెక్యులరిజం ఇవన్నీ కూడా సోషలిజం అనే ఉద్దేశంతో అమెరికాకి వ్యతిరేకంగా ఉంటున్నాం అనమాట అండి. మనకి అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా కాకుండా ఇండియాకి పర్మనెంట్ సీట్ ఇస్తానండి. నెహ్రూ గారు వద్దని చెప్పారు, ముందు చైనాకి, దాని తర్వాత మా మాట చూసుకుంటుంది అని చెప్పారనమాట అండి. సో అటువంటి ఉన్నటువంటి గుడ్ ఫీలింగ్ని రూజ్వెల్ట్ చర్చిల మీద ఎంతో ప్రెషర్ తీసుకొచ్చేవాడు, భారతదేశానికి స్వతంత్రం ఇవ్వండి, ఇస్తామని చెప్పండి అని అనమాట అండి. అటువంటి గుడ్ విల్ అంతటి కూడా నెహ్రూ ఏరాలో, ఇందిరాగాంధీ ఏరాలో తీసి పారేసేసామన్నమాట అండి. సో ఇప్పుడు ఒబామా వచ్చానుకోండి, అసలు ఒబామా ఎన్నికై వాట్ డస్ ఇట్ సిగ్నిఫై, ది డిటీరియేషన్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు అమెరికా ప్రతి దేశంలో కూడా ఇట్ ఈస్ ఎ నేషనల్ ఇంట్రెస్ట్ విచ్ ప్రివైల్స్, నాట్ ఫిలాసఫీ. కమ్యూనిజం కానీ, సోషలిజం కానీ, డెమోక్రసీ అది అది వరకు ఇండియా ఇది లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి మనం అమెరికా తరఫున ఉంటామంటే అమెరికా వాళ్ళు నమ్మలేదు కదా. అందుకని నేషనల్ ఇంట్రెస్ట్ ఏమిటి, అమెరికా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ఏమిటి, అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి,
ఏమండి చివరికి మేధావులకు ఉద్యోగాలు కూడా పోతాయి బికాజ్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అనమాట అండి. Correct, కానీ- అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకుంటారు అనమాట అండి, ఇండియా వాళ్ళు వచ్చి మా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇక్కడ ఏమని చెప్పారు మరి, తెలంగాణ మనం అనుకోలేదండి, ఆంధ్ర వాళ్ళు వచ్చి కొట్టేశారు మా ఉద్యోగాలు అనేది. ఇక్కడ ఒక భాష మాట్లాడేవాళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఇలా అనుకున్నట్టయితే అమెరికా వాళ్ళు అనుకోవటం తప్పే ఉందండి. అది కరెక్టా కాదా లాంగ్ టర్మ్లో అది వేరే విషయం అనమాట. Okay. సో ది అమెరికన్ బిజినెస్ విల్ డిసైడ్ ఇండియా వాళ్ళు రావాలా అక్కర్లేదా అనేది. Okay. అంతేగాని అయితే మనం గతంలో అంటే మనం తెలంగాణ మీరు కేసీఆర్ గురించి తీశారు, బట్ అట్ ది సేమ్ టైం ఒబామా కూడా తన ఎన్నికల ప్రచారంలో అంతకు ముందు అవుట్ సోర్సింగ్ నిలిపివేస్తానన్న ప్రకటన చేసిన తర్వాత వచ్చిన వ్యక్తే. ఒబామా కూడా అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తే. అప్పుడు ఒబామాను కూడా మన ఇండియన్ ఎన్ఆర్ఐలు ముఖ్యంగా వ్యతిరేకించిన పరిస్థితి చాలా వరకు. కానీ వ్యాఖ్యలు అదేవిధంగా ఎలక్ట్ అయిన తర్వాత ఉండే విధానాలు, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అనేది మనం చాలా వరకు అమెరికన్ రాజ్యాన్ని మనం వాళ్ళ పాలసీలు చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. ఇండియాలో కూడా అంతే కదండి. ఇండియాలో కూడా అంతే, రాజకీయవేత్తలు అంతే. అమెరికా దేశమే వలసవాద దేశం. యాక్చువల్గా అమెరికాకు మొత్తం అందరూ ఆల్మోస్ట్ యూరోప్ నుండి వివిధ దేశాల నుండి పోయినోళ్ళే కాబట్టి వలస వాళ్ళ యొక్క దేశం, వలసలు వచ్చిన వాళ్ళ దేశం. ఆడ ఆ జాతీయ అమెరికా అనేది ఉండొచ్చు కానీ ఈ వలస వచ్చిన వాళ్ళను వ్యతిరేకించే తత్వము అంత ఎక్కువ ఉండదని నా అభిప్రాయం. రెండవది, హిల్లరీకి కొన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలమైన అంశాలు ఉన్నాయి. నా అభిప్రాయం అనుకూలమైన అంశం ఏమంటే, ఫస్ట్ టైం అమెరికా చరిత్రలో ఒక మహిళ పోటీ స్థాయికి వచ్చింది. ఇంతవరకు డెమోక్రటిక్ పార్టీ తరపున కానీ రిపబ్లికన్ పార్టీ తరపున కానీ కనీసం పోటీ స్థాయిలో కూడా ఇంతవరకు ఒక మహిళ రాలే. అలాంటిది మొత్తము ఇన్ని సంవత్సరాలలో ఇది 58వ అధ్యక్ష. ఒకే ఇది 2 సార్లు అయిన వాళ్ళు తీసేస్తే ఇది 45 ఉంది, కానీ 58వ అధ్యక్ష ఎన్నిక. ఈ 58 అధ్యక్ష ఎన్నికల్లో ఇంతవరకు ఒక మహిళ పోటీ రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం పోటీకి వచ్చింది కాబట్టి డెఫినెట్గా మహిళల్లో వచ్చేసి ఒక విధమైనటువంటి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పురుషుల్లో యాంటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోనీలెబ్బా ఇన్ని సంవత్సరాలు ఒక మహిళ అనే ఒక ఫీలింగ్ పురుషుల్లో వచ్చే అవకాశం ఉంది. మహిళల్లో మొదటిసారి ఒక మహిళ అవకాశం వచ్చింది అనే ఫీలింగ్ అది ప్రడామినెంట్ గా ఇంకో ఇంట్రెస్టింగ్ సర్వే సార్. ఇంట్రెస్టింగ్ గా వచ్చింది ఏంటంటే దాంట్లో 50% మంది ప్రజలు ఇద్దరిని వ్యతిరేకిస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్నారు. అంటే 50 కాకపోయినప్పటికీ ఎంతో కొంత 20-30% మంది వ్యతిరేకించినా కానీ చాలా పెద్ద అది కదా. సరే, తప్పదు, ఎవరికొరికి ఓటు వేయాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ. ఇక్కడ రెండవది వచ్చేసి ప్రస్తుత పరిస్థితుల్లో కొంత రాజకీయ అనుభవం ఉండే వ్యక్తి ఉంటే బెటర్గా ఉంటుందేమో అని కొంత ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ యాంగిల్లో చూసినప్పుడు ఆవిడ ఆల్రెడీ న్యూయార్క్ సెనేటర్గా, అంతకుముందు విదేశాంగ మంత్రిగా, అంతకుముందు ఆరోగ్య మంత్రిగా, ప్రథమ మహిళగా ఈ అనుభవం అనేది కొద్ది ఆలోచించే వాళ్ళు వచ్చేసి +2 పరిస్థితుల్లో, ప్రపంచంలో ఉండే క్లిష్ట పరిస్థితుల్లో కొంత రాజకీయ అవగాహన కొంత ఉండేవాళ్ళు బెటర్ అని ఆలోచించినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా ఆవిడకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మూడవది, బ్లాక్ పీపుల్ కానీ, బ్రౌన్ పీపుల్ కానీ, ముస్లిమ్స్, తర్వాత ఈ ఇతర దేశాల నుండి పోయి అక్కడ స్థిరపడిన వాళ్ళు ఈ ట్రంప్ భయంతో కొంత మూకుమ్మడిగా ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఇవి ఆవిడకి వచ్చి తర్వాత ఈ లోపల నిన్న ఇచ్చినటువంటి FBI క్లీన్ చిట్ ముందు ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఇచ్చింది, లేటెస్ట్గా ఇచ్చింది, అది ఇమ్మీడియట్గా ఇచ్చింది కాబట్టి కొంతవరకు ఇప్పుడు ఇంతవరకు ఆవిడకు పెద్ద ప్రతిబంధకంగా ఉన్నది అదే. అది క్లీన్ చిట్ ఇవ్వడంతో కొంత మొగ్గు ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం. కానీ కొన్ని ప్రతికూలమైన అంశాలు ఏమంటే 8 సంవత్సరాలుగా డెమోక్రాట్సే ఉన్నారు. న్యాచురల్గా పార్టీ పరంగా మార్పు కోరుకునేది మానవుని సహజం, పంట మార్పిడి కోరుకున్నట్టు. కాబట్టి జనరల్గా 8 సంవత్సరాల 2 టర్మ్స్ ఉంది కాబట్టి మళ్ళీ మూడవసారి డెమోక్రటిక్ ఎందుకని ఏమన్నా రిపబ్లిక్ అనుకుంటే అదొక ఆవిడకు ప్రతికూలమైన అంశము. రెండవది, సరే బిల్ క్లింటన్ భర్త వచ్చేసి గతంలో ఆ సెక్స్ స్కాండల్ అది కొంతవరకు, అది పెద్దగా ఇప్పుడు వచ్చినట్లేదు కానీ కొంతవరకు అది. మూడవది వచ్చేసి ఇదే ఈ యొక్క ఈమెయిల్స్ వ్యవహారం అనేది మెయిన్గా ఆవిడ వెంటాడినట్టుంది. ప్రైవేట్ సర్వర్ పెట్టుకుంది అదే, అది నిన్న FBIలో క్లీన్ చిట్ ఇవ్వడంతో కొంతవరకు అది ఆ ప్రతిబంధకం కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా ఆవిడకు ఉన్నటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ అంశాలు. కానీ అట్ ది సేమ్ టైం ట్రంప్ కూడా వచ్చేసి కొన్ని మెరిట్స్, కొన్ని డిమెరిట్స్. ట్రంప్కి వచ్చేసి ప్రధానంగా జాతీయవాదం అంటే వైట్ పీపుల్ వచ్చేసి కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు ఉంది వైట్ పీపుల్లో వచ్చేసి, అది ఒక అడ్వాంటేజీ. రెండవది వచ్చేసి నిరుద్యోగం అనేది జనరల్గా ఉంది కాబట్టి కొంత నిరుద్యోగులు ఏదో అతను చేస్తాడో చేసి మిగతాలను పంపిస్తారు, ఆ ఉద్యోగాలు మాకు వస్తాయి అనే విధంగా కొద్ది నిరుద్యోగులు, కొద్దిమంది పేదలు, ఈ వైట్ పీపుల్, కొంత పురుష అహంకారము మహిళలను కొంతలో ఉంటుంది. అది
మహిళలు తెచ్చుకుంటే ఆనందించే పురుషులు కొందరు ఉండొచ్చు, వాళ్ళు వచ్చేసి కొంత ఆ అడ్వాంటేజ్ ఉండొచ్చు అతనికి. కానీ అట్ ది సేమ్ టైం ఈ వాచాలత్వమే అతనికి వ్యతిరేకత, మహిళలు వచ్చేసి టోటల్గా వ్యతిరేకం రావడము, మిగతా ముస్లిమ్స్ కానీ బ్లాక్ పీపుల్ కానీ బ్రౌన్ పీపుల్ వీళ్ళందరిలో మూకమ్మడిగా ఒక పక్క పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరికి మెరిట్స్ డిమెరిట్స్ ఇద్దరికి ఉన్నాయి. కానీ ఓవరాల్ గా చూస్తే డెఫినెట్ గా హిల్లరీ వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికా ఎటువంటి వ్యవహార శైలితో ఉంటుంది? ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఉగ్రవాదానికి సంబంధించి ఎటువంటి వ్యవహార శైలి అమెరికా తీసుకుంటుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తికి కారణంగా భావించాలి. ఆ విషయంలోకి వస్తే ట్రంప్ కొంత సీరియస్ గానే ఉన్నట్టుగా కనబడుతోంది. ట్రంప్ అయితే ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి తన దగ్గర కొంత విధానాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అనేక సందర్భాల్లో. హిల్లరీ క్లింటన్ ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏదైతే తీసుకున్నాయో నిర్ణయాలు దాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. రిపబ్లికన్ పార్టీకి ఉన్న మేజర్ ముఖ్యమైన బెనిఫిట్ అదేనేమో అనిపిస్తుంది. మీరేమంటారు సార్? బేసిక్ గా అంటే ట్రంప్ చెప్తున్నప్పుడు నేనైతే నమ్మట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరైనప్పుడు కూడా రిపబ్లికన్స్ కానీ డెమోక్రాట్స్ కానీ వాళ్ళకు లిబియాలో వాళ్ళకు జియోలాజికల్ అంటే హైడ్రోకార్బన్స్ ఇంకోటి కావాలనుకున్నప్పుడు అది ఒక టెర్రరిస్ట్ కంట్రీ. లేదా తజకిస్తాన్ లో తుర్కమెనిస్తాన్ లో కజకిస్తాన్ లో వాళ్ళకి హైడ్రోకార్బన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అయితే టెర్రరిస్ట్ కంట్రీ. ఈ టెర్రరిజాన్ని పెంచిపోసింది అమెరికానే కదా. అప్పుడు డెమోక్రాట్స్ ఉన్నారు, రిపబ్లికన్స్ బోత్ రెండు ప్రభుత్వాలు రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ లో అటువంటి పని చేశారు, సెంట్రల్ ఏషియాలో అటువంటి పని చేశారు, ఈవెన్ ఆఫ్రికాలో కూడా అటువంటి పనులు చేశారు. నేను ఎందుకంటున్నా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ దేశం ఇంట్రెస్ట్ దట్ టు బి వాళ్ళకు వీటికి సంబంధించినటువంటి రా మెటీరియల్ కానీ పెట్రోల్కి సంబంధించిన హైడ్రోకార్బన్స్ కానీ రెండింటి విషయంలో వాళ్ళు ఈ దేశాన్ని ఉగ్రవాదం అని దానికి ముద్ర వేసి వాళ్ళ అవసరాలు తెచ్చుకోవడం కోసం మొదటి నుంచి చేస్తున్న పని అది. ఈ పార్టీ ఆ పార్టీ తిడలేదు నా అభిప్రాయం. అందుకోసం రేపు రిపబ్లికన్స్ వచ్చినంత మాత్రాన టెర్రరిజం విషయంలో పెద్ద అంటే పారాడైమ్ షిఫ్ట్ ఏదో ఉండిపోయి మొత్తం టెర్రరిజం అంటే ఇంక పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేస్తారనేది నేత అనుకోవట్లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో పెంచిపోయింది వాళ్ళే కదా. అప్పుడు రిపబ్లికన్స్ కూడా అది పవర్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్స్ ని పెంచిపోయింది ఒకప్పుడు అమెరికానే కదా టోటల్ గా. అది అప్పుడు రష్యాకు వ్యతిరేకంగా పెంచిపోయించారా, సోవియట్ రష్యా యొక్క విధానాలకు వ్యతిరేకంగా, సోవియట్ రష్యా విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళ ఇంట్రెస్ట్ల కోసం సోవియట్ రష్యాని అపోజ్ చేస్తారు, అవసరమైతే చైనాని అపోజ్ చేస్తారు, ఇండియాని అపోజ్ చేస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడేది ఉంటే చైనాని సపోర్ట్ చేస్తారు, ఇండియాని కూడా సపోర్ట్ చేస్తారు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ అమెరికన్ బోత్ ది పొలిటికల్ పార్టీస్. నేనేమంటున్నా అంటే ఈ దీంట్లో పెద్ద మనకు వచ్చేది ఏం లేదు. మనకు ఇప్పుడు సార్ చెప్పినట్టు మోడీ లాంటి ప్రధానమంత్రి ఉంటే గట్టిగా బార్గెన్ చేయగలిగి, గట్టిగా మనం నిలబడగలిగి, మన విధానాలను గట్టిగా చెప్పగలిగి మీ ఇంట్రెస్ట్ మా ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ కామన్గా మేము చూపిస్తామని చెప్పగలిగినప్పుడు వాళ్ళు దిగొస్తారు. అప్పుడే మన మాట మాట్లాడతారు. అంటే మీరు టెర్రరిస్ట్ విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ మాట్లాడడం కాదు, మీరు కనుక ఈ విధంగా చేస్తే మేము దానికి కౌంటర్ ఇట్లా ఉంటుందని కనుక భారత ప్రభుత్వం చెప్పగలిగినప్పుడే చెప్పడం ఒకటే, చేయగలిగినప్పుడే వాళ్ళు మనకు దిగుతారు తప్పిస్తే ఏదో మన స్ట్రెంత్ను బట్టి వాళ్ళు వస్తారు తప్పిస్తే వాళ్ళు అక్కడ ఏదో పాలసీస్ బట్టి మనకు సపోర్ట్ ఇస్తారంటే నేను అనుకోవడం. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళు లిబియా విషయంలో అదే చేశారు, ఇరాక్ విషయంలో అదే చేశారు, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అదే చేశారు, ఈరోజు పాకిస్తాన్ విషయం కూడా చేస్తుంది. అది పెద్దగా వాళ్ళ ఈ పార్టీ ఆ పార్టీ షిఫ్ట్ అయినటువంటి కాన్సెప్ట్ అయితే నాకేం కనిపించలేదు ఇప్పటిదాకా. ఓకే అండి సార్, నేషనల్ ఇంట్రెస్ట్ సుప్రీం అనమాట అండి. ఎందుకు మనకి ఎప్పుడు సోవియట్ యూనియన్ మనకు హెల్ప్ చేస్తూ ఉండేది. హంగరీ మీద వాళ్ళు దాడి చేసి వాళ్ళని ఉన్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినప్పుడు మనం ఒక మాట మాట్లాడేవా? ఎందుకు? సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా ఉంటామని. అలాగే జెకోస్లోవాకియా దాడి చేసింది రెండు కమ్యూనిస్ట్ దేశాలే, కానీ ఆ స్టాలిన్ కమ్యూనిజానికి ఈ కోసిగిన్ కమ్యూనిజానికి వ్యతిరేకం అనమాట వాళ్ళు. సో వాళ్ళు దాడి చేస్తే అది దాన్ని తప్పని మనం ఖండించావా? ఖండించాలా? ఎందుకు? అలా ఖండిస్తే సోవియట్ యూనియన్ మనకు సహాయం చేయదు అని చెప్పేసి, అంటే నేషనల్ ఇంట్రెస్ట్. అదేవిధంగా అమెరికా ఈ తాలిబాన్లు ఎందుకు చేసిందంటే దూరదృష్టితో చేయలేదన్నమాట అండి. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళగొట్టడానికి అక్కడ ఎసరు పెట్టాలంటే ఈ తాలిబాన్లే ఉన్నారని చెప్పారన్నమాట. చివరికి వాడు భస్మాసురుడిలాగా తయారయ్యాడు అనమాట అండి. భస్మాసురుడికి కూడా శివుడు అన్ని వరాలు, ఆస్తుతోషుడు కాబట్టి అన్ని వరాలు ఇచ్చాడనమాట అండి. ఇస్తే వాడు చేతి మీద పెట్టుకుని వాడే తెచ్చాడు. అలా అదేవిధంగా ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఇప్పుడు అమెరికా అంటే ఏం ప్రేమ లేదు వాళ్ళకి, అమెరికాకి పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే చైనా అమెరికా కన్నా గొప్ప శక్తిగా ఆల్మోస్ట్ ఎదిగిందనమాట అండి. సెకండ్ ఎకనామిక్ పవర్ అయింది. తర్వాత చైనా ఒప్పుకోందే ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ ఇది జరగదు.
అది వీటో ఉపయోగిస్తుంది అనమాట అండి. మనకు తెలుసు కదా ఎన్నిసార్లు ఈ భారతదేశానికి వ్యతిరేకంగా వీటో ఉపయోగిస్తుంది. మన ఎన్ఎస్జీ గురించి కూడా ఎన్ఎస్జీ గురించి ఇంకొక తాలిబాన్ వాడిని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేద్దామంటే ఒప్పుకోవటం లేదనమాట అండి. అందుకని నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. చైనాకి ఏంటి ఇంట్రెస్ట్ ఏంటంటే ఇండియా ఆల్మోస్ట్ దాదాపు తగిన శక్తి అనమాట అండి. దీన్ని వీకింగ్ చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేయాలి. అదేవిధంగా అమెరికా పాకిస్తాన్ ఎంతకాలం సపోర్ట్ చేసింది? సోవియట్ యూనియన్ బతికినంతకాలం సపోర్ట్ చేసింది. దాని తర్వాత దానికి అవసరం లేదు. ఎందుకంటే చైనా ఛత్ర ఛాయల కింద పాకిస్తాన్ పనిచేస్తుంది. చైనా అమెరికా ఇద్దరు శత్రువులే. మిత్రులు మాత్రం కాదు, శత్రువులు అవునో కాదు, మిత్రులు మాత్రం కాదు. అందుకని ఇప్పుడు అమెరికాకి ఇండియా యొక్క సపోర్ట్ కావాలి. ఇది సెకండ్ రేట్ పవర్ అయిపోయింది. మనం ఎదుగుతున్న వర్ధమానమైనటువంటి పవర్ అనమాట అండి. అందుకనే ఒబామా కానీ వచ్చేవాడు ఇతరులు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇండియాతో ఫ్రెండ్షిప్ కోసం చేసుకుంటారు. ఎప్పుడైతే ఇండియా అమెరికా దగ్గరగా వస్తున్నాయో రష్యాకి అనుమానం వచ్చింది. అందుకని ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏంటంటే వారి స్వలాభాన్ని లేదా వారికి సంబంధించిన విషయాన్ని చూసుకుంటారు కానీ భారత్ విషయంలో ఏదో పెద్ద చేంజ్ ఉంటుంది అనే విషయాన్ని మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు అని అంటున్నారు. పెద్ద చేంజ్ ఉంటుందా? అంత పెద్ద మార్పు ఉంటుందంట. కానీ మార్పు ఎందుకు ఉంటుందంటే ఏమండి, చైనా పాకిస్తాన్, చైనా ఈజ్ బికమింగ్ గ్రేట్ పవర్, సుప్రీం పవర్. అమెరికా కూడా భయపడుతుంది అనమాట అండి. చైనాకి అడ్డు తగలిగినటువంటి శక్తి ఇంకెవరు ఉన్నారు? నాట్ అమెరికా, పర్హాప్స్ సోవియట్ యూనియన్, నెక్స్ట్ ఈజ్ ఓన్లీ అమెరికా, ఇండియా. అందుకని ఇండియాకి దోస్తుగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట అండి. మన స్నేహితులుగా ఉండాలని అనుకుంటున్నారు. ఎంతవరకు వాళ్ళు సాహసిస్తారో మనం చెప్పలేము. కానీ చైనా పైకి వచ్చిందంటే అమెరికాకి ముప్పు అనే ఉద్దేశంతో చైనాకి జీటుగా ఉండగలిగిన శక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక ఇండియాయే అనే ఉద్దేశంతో ఇండియాకి అనుకూలంగా ఉండవచ్చు. అది కూడా నేషనల్ ఇంట్రెస్ట్ అనమాట అండి. మరీ చెప్తున్నాను, ఇద్దరు కూడా తగినటువంటి ప్రెసిడెంట్లు కారు. ఓకే, వాళ్ళ దేశంలో కూడా అదే 50% మంది కూడా ఇద్దరు పనిమాలని అనుకుంటున్నారు అనమాట అండి. ఇది చరిత్రలో ఒకప్పుడు ఇద్దరు ప్రత్యర్థులు ఉండేవారు ఇంగ్లాండ్లో, డిజరెలిన్, గ్లాడ్స్టన్. అందులో ఒక డిజరెలిన్ అడిగాడు, గ్లాడ్స్టన్ థేమ్స్లో మునిగిపోతే ఏమవుతుంది అన్నాడు అనమాట. డిజరెలిన్ అన్నాడు, ఇఫ్ హీ సేవ్డ్ ఇట్ ఈజ్ ఎ కెలామిటీ, ఇఫ్ హీ డైస్ ఇట్ ఈజ్ ఎ ట్రాజిడీ అన్నాడు అనమాట. అదేవిధంగా ఆవిడ గెలిచినా సరే మనకి మాత్రం ఉరిగేది ఎక్కువగా లేదు. కానీ ఇస్లామిక్ టెర్రరిజానికి మాత్రం ముప్పు వస్తుంది అనమాట అండి. ఎందుకంటే ఇస్లామిక్ టెర్రరిజం ఈజ్ మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ ఈవెన్ ఇన్ అమెరికా. అందుకని అన్నాడు కదా, మేము ముస్లింలు రాని అన్నాడు. ప్రొఫైల్ కంటిన్యూ చేస్తా అన్నాడు, ప్రతి వ్యక్తిని ప్రొఫైలింగ్ చేస్తానని అన్నాడు అనమాట. అంతవరకు మనం చేయలేకపోయిన పని వాడు చేస్తున్నాడు, చేసి చూపిస్తున్నాడు. కాబట్టి మనకు పాఠంగా ఉంటుందా అని అనుకోవచ్చు అనమాట అండి. ఓకే, ఈ టెర్రరిజం విధానంలో హిల్లరీ క్లింటన్ కన్నా ట్రంప్ హ్యాస్ గాట్ బెటర్ అండ్ డెఫినెట్ ఐడియాస్ విచ్ ఆర్ గుడ్ ఫర్ ఇండియా అనమాట అండి. ఓకే, హిలరీ కంటే కొంత ఉగ్రవాదం విషయంలో ట్రంప్ కి కొంత మంచి సానుకూలమే. ఒకసారి హనుమాన్ చౌదరి గారు, భారతీయుల పర్స్పెక్టివ్ లో ఎలా చూడాలి? ముఖ్యంగా అక్కడ స్థిరపడ్డ భారతీయులు చాలా వరకు హిలరీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న ఈ అవుట్ సోర్సింగ్ వ్యాఖ్యలకు సంబంధించి ఏమైనా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అండ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడాను, ముఖ్యంగా పొలిటికల్ గా అయితే భారత్, ముఖ్యంగా పాకిస్తాన్, చైనాని నిలువరించడానికి ట్రంప్ దగ్గర కొంత విధానాలు కరెక్ట్ గానే ఉన్నాయేమో, భారత్ కి కొంచెం ఫేవరబుల్ గా ఉన్నారేమో అనిపిస్తుంది. కానీ అక్కడ స్థిరపడ్డ భారతీయులకు కొంత వ్యతిరేకత ఉన్నట్టు కనబడుతోంది. మీరేం చెప్తారు? సానుకూలత కూడా ఉన్నది. అవర్ ఒపీనియన్ ఇద్దరు కూడా డివిజన్ అయిపోయింది అనమాట అండి. ట్రంప్కి ఓపెన్గా సపోర్ట్ చేసేటువంటి ఎన్నో ఇండియన్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎవరైతే మనం నేషనలిస్ట్ అనుకుంటామో, భారతీయతను ప్రేమించామో అనుకుంటారో, కొంతమంది వీళ్ళని రైటిస్టులు అంటారనమాట అండి. వీళ్ళలో ఉన్న వాళ్ళంతా కూడా ట్రంప్ తరఫునే ఉంటున్నారు. ఎందుకంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా అయితే వ్యవహరిస్తాడు అనే ఉద్దేశంతో. ఉద్యోగాలు పోతాయని అనుకుంటే ఉద్యోగాలు పోయే పరిస్థితి లేదనమాట అండి. ఎందుకంటే దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఇండియన్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నాసాలో 20% మన వాళ్ళు ఉన్నారు. అలాగే అసలు కనుక వాళ్ళు కనుక మంచి వాళ్ళని ఎన్నుకోవాలంటే బిల్ గేట్స్ ఎన్నుకోవాలి. ఇక్కడ మన వాళ్ళు ఏమంటున్నారన్నమాట, నారాయణమూర్తిని ప్రెసిడెంట్ చేయాలని కొంతమంది అంటున్నారు. అదేవిధంగా ఇంటలెక్చువల్ కావాలంటే, దేశానికి సంపద సృష్టించేవాడు కావాలంటే అసలు బిల్ గేట్స్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే బాగుండేది అనమాట అండి. అలా అని కొంతమంది మనం ఈ భారతీయులు కూడా అనుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య కూడాను భారతీయుల యొక్క ఒపీనియన్, సంపన్నులంతా కూడా ట్రంప్ తరఫునే ఉంటున్నారు. నేషనలిస్టిక్ థింకింగ్ వాళ్ళంతా కూడా ట్రంప్ తరఫునే ఉంటున్నారు. ఎందుకంటే షీ ఈజ్ నాట్ వెరీ క్లియర్. మిస్ హిల్లరీ క్లింటన్ భారతదేశానికి అనుకూలంగా ఇప్పుడున్న ఒక మాట మాట్లాడిందా?
ఇంతవరకు ఇక్కడ కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ప్రతికూలంగా మాట్లాడిందంటే పొలిటీషియన్ కాబట్టి మాట్లాడలేదు అనమాట అండి. అందుకని భారతీయులు గురించి అడిగారు కాబట్టి భారతీయుల యొక్క ఓట్లు చీలతాయి. నా ఉద్దేశం ప్రకారం 70%. అంటే గత అనుభవాలను కూడా మనం చూడాలి కదా. హిల్లరీ క్లింటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, భారత్తో సత్సంబంధాలు నేర్పడంలో ఆమె కీలక పాత్ర వహించింది. నేను ఏకీభవించను. అదే మనం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు మహామోహంతో అమెరికాతో అది మంచిగా చేశారని నేను అనుకుంటున్నాను. ఆయన యొక్క ఉద్దేశం వలన మనకి ఆ న్యూక్లియర్ అంటే సివిల్ న్యూక్లియర్ ట్రీటీ వచ్చిందనమాట అండి. అంతేగాని ఈవిడ చేసిందన్న ఏమీ రాలేదు. ఓకే, రైట్. ఒకసారి తులసిరెడ్డి గారు, ప్రస్తుతం సరే హిల్లరీ వైపు మీరు ఇంతకుముందు చెప్తున్నప్పుడు కొంతవరకు హిల్లరీకే ఎక్కువ ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. సరే ఫైన్, బట్ ఎట్ ద సేమ్ టైం భారతీయులకు సంబంధించి ఇప్పుడు ఇమిగ్రేషన్ రూల్స్లో చేంజెస్ కావచ్చు, వాటిలో సంస్కరణలు కావచ్చు, ఈ అంశాలకు సంబంధించి ఒక బిల్ ఇప్పటికీ పెండింగ్లో ఉంది భారతీయులకు సంబంధించి. అక్కడ ఈ ఎన్నికల తర్వాత అయినా ఏమైనా కొంత భారతీయులకు అనుకూలమైన వాతావరణం ఉంటుందంటారా? ఇప్పుడు యాక్షన్ కంటే మాటలతోనే యాక్షన్ అనేది వారు చెప్పినట్టు వాళ్ళ అవసరాలు బట్టి యాక్షన్స్ ఉంటాయి. మాటలు వచ్చేసి ఇప్పుడు టెంపర్మెంట్స్, సెంటిమెంట్స్ రేజ్ చేయడానికి కోసం ఈ మాటలన్నీ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల్లో దాదాపు 65% హిల్లరీకి, 35% ట్రంప్కు ఉన్నారేమో నా అభిప్రాయం దగ్గర. దానికి ప్రధానమైన కారణము వాళ్ళ ఉద్యోగాలు పోతాయో ముందు ఆయన మాటలు వచ్చేసి కొంత ప్రారంభంలో మొత్తం మన ఉద్యోగాలన్నీ భారతీయులు, చైనా వాళ్ళు తీసుకొని పోతామని చెప్పేసి అది ఒక్క ముందు భారతీయుల సెంటిమెంట్ను వచ్చేసి కొంత దెబ్బతీశాడు. అది ఈ లోపల కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేసినాడు, మళ్ళా అది అగైన్ రైజ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మాటల తీరు అనేది ఎక్కువ మంది భారతీయులను వచ్చేసి దెబ్బతీసి ఉంటుంది. కాబట్టి అదొకటి. రెండవది, మహిళల మీద పదే వచ్చేసి కొంత అతను చేసిన వ్యాఖ్యలు కూడా జనరల్గా భారతీయులు మహిళలను వచ్చేసి కించపరచడం అనేది కొంచెం దాన్ని అంగీకరించరు. ఆ యాంగిల్లో చూసినప్పుడు డెఫినెట్గా అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు హిల్లరీకి మెజారిటీగా ఉంటుంది నా అభిప్రాయం. ఇక రెండవది, అమెరికాకు సంబంధించి మనం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మనకు అటు అమెరికా ఇటు రష్యా రెండు సైనిక శక్తులుగా ఆల్మోస్ట్ వచ్చిన నేపథ్యంలో మనము కొంచెము రెండు మనకు డెమోక్రటిక్ కంట్రీస్ అయినప్పటికీ మన మొగ్గు కొంత రష్యా పక్క పోయింది. కాబట్టి ఆ నేపథ్యంలో కొంత అమెరికా మనకు కొంత దూరం కావాల్సి వచ్చిందేమో. కానీ ఇప్పుడు వారు చెప్పినట్టు రష్యా ప్లేస్లో ఇప్పుడు చైనా వచ్చింది. చైనా అది డెమోక్రటిక్ కంట్రీ, ఇది కమ్యూనిస్టు కంట్రీ అనుకోవచ్చు. కానీ చైనా వచ్చేసి డెఫినెట్గా మనకు చైనాకు ఇది విరోధం ఎక్కువ కాబట్టి అటు ప్రజాస్వామ్య దేశాలుగా తీసుకున్నా ఇటు మనకు చైనాకు సరిపోదు. కాబట్టి ఈ యాంగిల్ తీసుకున్నా డెఫినెట్గా అమెరికాకు చైనాను ఎదుర్కోవాలంటే మన అవసరం అమెరికాకు ఉంది. డెఫినెట్గా మనం ఎంత ప్రయత్నం చేసినా చైనాతో మంచిగా ఉండాలన్నా, పాకిస్తాన్తో మంచిగా ఉండాలన్నా ఎంత ప్రయత్నం చేసినా అది కాదు వచ్చేసి అది పొరుగు దేశాలు ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏదో ఒకటి గిల్లుకోవడమో గిచ్చుకోవడం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మనం రష్యాతో ఒక ఎత్తు, ఇక్కడ మాత్రం మనము చైనాకు పాకిస్తాన్కి ఎంత ప్రతిష్ట మనం అనుకూలంగా కాలేం. కాబట్టి చైనా అనేది అమెరికాకి ఎప్పుడు థ్రెట్గా ఉంటుంది. కాబట్టి రాబో రోజుల్లో ఆ ట్రంప్ వచ్చినా, హిల్లరీ వచ్చినా, ఇంకా ఎవరు వచ్చినా కానీ కొంత చైనాను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అమెరికా భారత్ సంబంధాలు గతానికంటే మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ అట్ ది సేమ్ టైం మన ప్రయోజనాలు మనము కాపాడుకోవాలా, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకోవాలా. ఒకసారి భారత్ ని అమెరికాని ఒకసారి కంపేర్ చేసుకుంటే భారత్ కి మాత్రం పొలిటికల్ ఎజెండా, ఎలక్షన్ ఇయర్ వచ్చిందంటే మాత్రం బేసిక్ నెసెసిటీసే ఎప్పుడు కూడా ఎలక్షన్ ఎజెండాగా అవుతుంటాయి. విద్య, ఆరోగ్యము, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు, ఇటువంటివి. విద్య, ఆరోగ్యం విషయంలో అమెరికా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఆ బేసిక్ నెసెసిటీస్ 100% కల్పిస్తూ ఉన్నారు. బట్ ఉపాధి గురించి, ఉద్యోగ అవకాశాల గురించి ఈసారి ఎన్నికల్లో ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. అంటే వాట్ ఈస్ దిస్ చేంజ్? ఇది ఎటువంటి సిగ్నిఫికెన్స్గా మనం భావించాల్సి ఉంటుంది? అంటే డెవలప్ అవుతున్న కంట్రీలో ఈ ఉపాధి అవకాశాలు అనేది ఇంత సీరియస్ అంశంగా ఎందుకు పరిణమించింది? ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే అమెరికాలో ఓన్లీ ఇండియన్సే ఉపాధి కోసం పోలేదు, ఈక్వలెంట్ గా మోర్ ఈక్వల్ నెంబర్ చైనా వాళ్ళు కూడా ఉన్నారు. అవును 30 lakhs వరకు ఇక్కడ ఉన్నారనేది ఒక అంచనా. మనకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు చైనా వాళ్ళు, మనకంటే ఎక్కువ. మనం పొలిటిక్స్ లో ఇండియాలో హైదరాబాద్ లో ఉదాహరణకి ఏ సామాజిక వర్గం, ఏ వర్గం
సో ఒక ట్రేడ్ యూనియన్ సెక్టర్ అనుకోండి, ఎంప్లాయీ ఏం చెప్పాలంటే ఇప్పుడు ఓటింగ్ లో భారతీయులు అంత సిగ్నిఫికెంట్ కాదు. అందుకోసం కార్మికులు ఉన్న సపోజ్ పటాన్చర్ లాంటి నియోజకవర్గంలో కార్మికుల గురించి మనం మాట్లాడుతుంటాం. అట్లాగే ఇంకో దగ్గరికి పోతే ఇంకొక ఉద్యోగస్తుల గురించి మాట్లాడతాం, ఎంప్లాయీస్ ఉన్న దగ్గర. ఏదంటే పొలిటికల్ పార్టీ యొక్క నైజం అది. అట్లాగే ఈరోజు అమెరికాలో ఒకవేళ అంటే ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అంటూ వస్తే అది చైనా మనకంటే ఎక్కువ చైనా వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ, తక్కువేం లేరు. డిఫరెంట్ వరల్డ్ లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ నుంచి పోయిన వాళ్ళు, ఈవెన్ పాకిస్తానీస్ కూడా చాలా మంది ఉన్నారు. అదంటే ఏదో చాలా తక్కువ సైజబుల్ నెంబర్ లేదనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందుకోసమని ఆయన ట్రంప్ మాట్లాడుతున్న వర్డ్ అంటే మాటలు అవి ఒక భారతీయులకు మాత్రమే అన్వయించుకొని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ కోణంలో భారతీయులు ఆలోచించాలని అనుకోవట్లేదు. బట్ నేను ఈ మధ్యలో ఇంట్రెస్టింగ్ అన్న చెప్పిన దాన్ని కొంచెం డిఫర్ అయితే చెప్పాను. అమెరికాలో గత 240 సంవత్సరాల యొక్క డెమోక్రాటిక్ హిస్టరీలో అమెరికన్ ఉమెన్ ఈజ్ మోర్ జెలస్ దాన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అంట. అందుకోసమనే ఏ ప్రెసిడెంట్ కూడా ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కూడా ఉమెన్ పెట్టి కూడా ధైర్యం చేయలేదండి. ఫర్ ది ఫస్ట్ టైం ఆ అవకాశం వచ్చింది. మరి అమెరికన్స్ ఎంత వైజ్ గా ఆలోచిస్తారో చూడాలి ఇప్పుడు. అంటే అమెరికన్ ఉమెన్ కి ఓట్ అయ్యారు, కొంచెం జలస్ ఫీల్ అవుతారు అనేటువంటిది సైకలాజికల్ ఫీలింగ్ అని. అంటే అమెరికాలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికాలో సైకాలజీ ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్. మీరు వాళ్ళు ప్రోడక్ట్ డెవలప్ చేసేటప్పుడు కానీ, మార్కెటింగ్ చేసేటప్పుడు కానీ, వ్యాపారం చేసేటప్పుడు కానీ సైకాలజీని ముందు పెట్టి, అందుకోసం ఆ యొక్క వారసత్వంలో భారతదేశంలో ఈ మధ్య కార్పొరేట్స్ అన్ని కూడా సైకాలజీ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి చేస్తున్నాయి. కన్జ్యూమర్ ప్రోడక్ట్ గ్లాస్ ఇట్లా తయారు చేస్తే బాగుంటారా, ఇంకో రకంగా తయారు చేస్తే బాగుంటారు, ఇది కూడా స్టడీ చేయడం అనేది ఇట్ సైకలాజికల్ ఒక వ్యాపారంలో ఒక భాగం. అది మా మేనేజ్మెంట్ లో సైకాలజీ ఆల్సో పార్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఈ రోజున్న పరిస్థితుల్లో అమెరికన్స్ ఆర్ మోర్ ఎక్స్పర్ట్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ మ్యానిపులేషన్స్ కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అట్లా అమెరికన్ ఉమెన్ సైకాలజీలో ఈ ట్రెండ్స్ ఉన్నాయి అనేటువంటిది ఒక కోణం అంటది దీంట్లో. కాబట్టి హిల్లరీకి వేయకపోవచ్చు అమెరికన్ ఉమెన్ చాలా మంది అనేది కూడా ఒక కోణం. అంటే భారతదేశంలో అటువంటి ఫీలింగ్ లేదు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఫర్ అవర్ ఉమెన్. బట్ అమెరికాలో అట్లా లేదు అనేటువంటి ఒక చర్చ అందుకోసం ఉండకపోవచ్చు. బట్ ఫైనల్లీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఎనీ డే అమెరికన్ డెమోక్రసీ కంటే మన డెమోక్రసీ చాలా బెటర్ డెమోక్రసీ. మన దగ్గర నిరుద్యోగం ఉందా, ఇష్యూస్ మీరు చెప్పినట్టు ఇష్యూస్ ఉన్నాయా, లేదా ప్రజల ఇష్యూసే ప్రధానమైనటువంటి ఇష్యూ అయింది, అది కరెక్ట్ పాయింట్. ఇక్కడ ప్రజల ఇష్యూసే ప్రధానమైన పాయింట్. అక్కడ ఎవడు మొబిలైజ్ జరుగుతారో వాడే పెద్ద లీడర్. ఇక్కడ ప్రజల ఇష్యూస్ ఎవడు అడ్రస్ జరుగుతారో వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థి ఉంటున్నారు. ఇది బెస్ట్ డెమోక్రసీ. అంటే నేను కంపేరిటివ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వాళ్ళకంటే మనం అట్లా లెక్కేస్తే మరి పాలసీల పరంగా చూస్తే విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాళ్ళు ఫార్ మోర్ మనకంటే ఫార్ మోర్ సుపీరియర్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ బాగా ఉంది కాబట్టి పర్ఫెక్ట్ పాలసీస్ ఉన్నాయి వాళ్ళకి. బట్ మన దగ్గర కూడా కొంత స్లోగా ఎవాల్వ్ అవుతున్నప్పటికీ కూడా అమెరికాలో ఓటర్స్ పర్సెంటేజ్ కంటే మన పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ కంపారిటివ్లీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ లో. నెంబర్ 2 పెట్టుబడి అయితే మనం ఏదో బ్లాక్ మనీ అని చెప్పుకుంటాం. కొంత మన దగ్గర ఎకనామిక్ పాలసీలో కొంత మార్పులు ఉన్నాయి. ఈ బ్లాక్ ను వైట్ ను కలిపితే కూడా మనకంటే ఎక్కువ పెట్టుబడి ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్స్ లో. మరి వాళ్ళు దానికంతా మనీ ఎక్కడి నుంచి వస్తుంది? వైట్ మనీ అంతా కార్పొరేట్స్ కదా ఇస్తున్నది. ఇప్పుడు ఇండియాలో కూడా కార్పొరేట్ కంపెనీస్ మేనేజ్ చేస్తున్నాయని ఒక పొలిటికల్ చర్చ చేస్తున్నప్పుడు కార్పొరేట్స్ వాళ్ళ విధానాల కోసం ఇస్తారు. ఇది అదర్వైజ్ ఇట్ ఇస్ మన్మోహన్ సింగ్ అన్నట్టుగా ఇది ఏమంటారు ఏదో చెప్పాడు కదా క్రోనియా క్యాపిటలిజం అని. అది అదర్వైజ్ అదంతే కదా, ఒక రకంగా క్రోనియా క్యాపిటలిజం టైప్ పాలిటిక్సే కదా. అందుకోసమని నేననేదంటే ట్రంప్ కానీ హిల్లరీ కానీ నేను డెమోక్రాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బెటర్ డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి మనం ప్రజల యొక్క అవసరాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం, వాళ్ళేమో ఇంకొక రకమైన అంశాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. అందుకోసం ఇంత పర్సనల్ ఇమేజ్ని దించుకొని నువ్వు ఇట్లా అనేటువంటి కామెంట్స్ దిగజారుడు యొక్క రాజకీయ దీంట్లో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ మన దగ్గర ఇంత పర్సనల్ గా ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి అనుకున్నా ఏ పార్టీ ఉన్నా ఇంత దిగజారి మన యొక్క కామెంట్స్ లేవు ఎక్కడ కూడా. వ్యక్తిగతమైన కామెంట్స్ ఇంత దిగజారి మన పొలిటికల్ పార్టీస్ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, హనుమాన్ చౌదరి గారు, ఒకసారి అమెరికన్ పాలిటిక్స్ లో ఒక 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఎలక్షన్స్ ని గమనించిన కొంతమంది విశ్లేషకులు చెప్తున్న ఒక బేసిక్ పాయింట్, అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈ మాట. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం, ఆర్థిక పరమైన ఒక ఇబ్బందులు వచ్చిన టైంలో డెమోక్రాట్లకి పట్టం కడుతూ ఉంటారు. ఆధిపత్యాన్ని కొనసాగించాలన్నప్పుడు, ఏదైనా దేశం పైన ఆధిపత్యాన్ని కొనసాగించాలన్నా, ఏదైనా పొలిటికల్ నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు రిపబ్లికన్లకు ఎక్కువగా మద్దతు ఇస్తూ ఉంటారు అనేది ఒక జనరల్ చర్చ. ఇది నిజమే? ఇది ఒక అమెరికాలోనే కాదండి, ఇంగ్లాండ్లో కూడా ఎప్పుడైతే ఎకానమీ డౌన్ అవుతుందో అప్పుడు లేబర్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సోషలిజం అని, స్టేట్ సంక్షేమం అని, వెల్ఫేర్ అని చెప్తారు కాబట్టి అనమాట అండి. ఎంత దేశం ఎకానమీ అంతా సంక్షేమంతో పెట్టి నాశనం అయిపోయిన తర్వాత దీన్ని ఉద్ధరించడానికి కన్సర్వేటివ్స్ గెలుస్తూ ఉంటున్నారండి ఇంగ్లాండ్లో. అదేవిధంగా అమెరికాలో కూడా అనమాట అండి. మన బేద దేశం కాబట్టి ఇప్పుడు ప్రతి రాజకీయంలో బేతరం పోకూడదు, గరీబీ హటావు అని 70 ఏళ్ళ మట్టి 60 ఏళ్ళ మట్టి అరుస్తున్నాం అనమాట అండి. మనకి సమస్య ఏంటి? బేదరికం అనేది అండి. అమెరికాలో బేదరికం సమస్య కాదు, కొంతమంది ఉన్నారు. కానీ అక్కడ సంపదను సృష్టించుకుని ఎక్కువ మంది ఎలా సంపద చేద్దామని ఆ ప్రాసెస్లో
పాలసీల విషయంలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉంటుంది అనమాట. బిజినెస్ మెన్ డిటర్మైన్ చేస్తున్నారు అక్కడ పాలసీలు అనమాట. ఇందాక స్త్రీకి పట్టం కట్టడానికి అమెరికాలో ఒప్పుకోరు సైకలాజికల్ అంటున్నారు కదా. అంతే సార్, అంతేకాదు అంటే ఉండొచ్చేమో అని ఉండొచ్చు కదా అక్కడ ఒక చర్చ కూడా ఉంది. చర్చ ఉంటుంది అనమాట. ఒక ఉమెన్ అనే కాదనమాట అండి, చరిత్రలో ఒక కెనడీ తప్పితే ఏ క్యాథలిక్ కూడా ప్రెసిడెంట్ అవ్వాలి. క్యాథలిక్ ప్రెసిడెంట్ అవనివారు, ఓన్లీ ప్రొటెస్టెంట్సా? ఓన్లీ ప్రొటెస్టెంట్స్. అందులో కూడా వాస్ప్ అంటారనమాట అండి, వైట్ ఆంగ్లో సాక్సన్ ప్రొటెస్టెంట్. దే ఓన్లీ హ్యాడ్ బీన్ ప్రెసిడెంట్స్ అనమాట అండి. కెనడీ వాజ్ ది ఎక్సెప్షన్. నా ముందు కానీ తర్వాత కానీ ఇంగ్లాండ్లో కూడాను ఓన్లీ ఆంగ్లికన్ చర్చ్ వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అవుతారనమాట అండి. ఓకే, వాళ్ళు క్యాథలిక్స్ రావరేమోనండి. ఇంగ్లాండ్లో కూడా వీళ్ళిద్దరిలో ఎవరైనా క్యాథలిక్ ఉన్నారా? లేరండి. లేరుగా. నేను చెప్తున్నా వివక్ష చెప్తున్నా అంటే విమెనే కాదనమాట అండి, క్యాథలిక్స్ అంటే కూడా అక్కడ వివక్ష ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ ట్రంప్ అందరూ కూడా మనం కన్సిస్టెంట్గా మనం ఆలోచిస్తామండి. ఒకప్పుడు నెహ్రూ గారు మంచిగా అంటాం, ఒకప్పుడు ఈ విషయంలో మంచివాడు కాదంటాం, ఈ విషయంలో మోడీ గారు మంచి. ఆ మనోభావాలన్నీ ట్రంప్ వ్యక్తం చేస్తున్నాడండి. అంటే ఏంటి, మ్యూచువల్లీ అపోజ్డ్ ఒపీనియన్స్ కూడా ప్రతి వ్యక్తిలో కూడా ఉంటాయి అనమాట అండి. అవే బయటికి మాట్లాడేసేస్తున్నాడు మన్ కీ బాత్. అది చోటు చెప్పా దాచట్లేదు అనమాట అండి. వేరే హిల్లరీ కానీ ఇతర పాలిటీషియన్స్ కానీ అండ్ రెగ్యులర్ పాలిటీషియన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారనమాట అండి, ప్రజలకి ఏది పసందుగా ఉంటుంది, ఏది చెప్తే వాళ్ళు సంతోషంగా ఓటేస్తారు అని అంటున్నారు అనమాట అండి. పాపులిజం అంటారనమాట దాన్ని. సో ఆ పాలిటిక్స్ అంతా పాపులిజం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన మాత్రం అలా కాదు. రేగన్ ఉన్నాడనమాట అండి. మనం ఇంటలెక్చువల్ ప్రెసిడెంట్ అని అనుకోవద్దు. రేగన్ వాజ్ నాట్ ఎన్ ఇంటలెక్చువల్. ఈ హ్యాడ్ ఓన్లీ 2 items ఇన్ ది ఎజెండా. సోవియట్ యూనియన్ మొదలు కొట్టేయండి, సోవియట్ యూనియన్ ఉండడానికి వీల్లేదు అన్నాడు అనమాట అండి. ఇక్కడ గవర్నమెంట్ని తగ్గించేయండి, అన్ని వెల్ఫేర్ అంటున్నారు, ఇది సబ్సిడీ సిటీ అన్నాడు వాషింగ్టన్ అనమాట. కారణం నాకేం తెలియదు, మీరు ఎలా చేస్తారో చేయండి అన్నాడు. ట్రంప్ కూడా అదే అంటాడనమాట, నాకు రాజ్యం చేయటం చేత కాదు, నా ఒక ఐడియాస్ ఇవి, యూనిటీ ఎవరు అమలు పరుస్తారో వాళ్ళు రండి, వాళ్ళు అడ్వైజర్గా తీసుకుంటాడని నేను అనుకుంటా అతను గెలిస్తే. రీగన్ ఆల్వేస్ సెడ్ దట్ అనమాట అండి. ఓకే, హీ వాజ్ ఎ గ్రేట్ కమ్యూనికేటర్ ఆల్సో. సో అదే ఇక్కడ సమస్యగా కూడా ఉంటుంది కదా ప్రజల్లో. అంటే ఈయన మాట్లాడేది కొంత ఇబ్బందికరంగా ఉన్నది అన్నప్పుడు అది ఎలక్షన్లకు ముందు మాట్లాడుతున్నాడు, అంతేకాదు అనమాట అండి. ఆయన 15 ఏళ్ళ బట్టి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలే అన్నారా లేదా? ఇన్కమ్ ట్యాక్స్ వేయరు, కానీ అది లీగల్ అని చెప్పాడు. ఎందుకంటే నాకు ఒక కంపెనీ ఎంతో నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని ఈ లాభాలకు సర్దుతున్నాను, దట్ ఈస్ అలౌడ్. ఇండియాలోని అలౌడ్, అమెరికాలోని కూడా అలౌడ్ అనమాట అండి. చాలా తెలివిగా నేను కంపెనీలను మేనేజ్ చేశాను, అదే ఇంకా దేశాన్ని కూడా మేనేజ్ చేస్తాను, వీళ్ళకి తెలియదు అని కూడా అంటున్నాడు అనమాట అండి. అంత ఖరాఖండిగా వాడు చెప్తున్నాడు అనమాట అండి. రైట్ సార్, ఒకసారి అన్ని విషయాలు చెప్తున్నారు. మెక్సికోకి సంబంధించి మధ్యలో గోడ పెడతారన్నదాన్ని అక్కడ వాళ్ళు స్వాగతించే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా అనమాట అండి. వీలవుతుందా లేదా అని వేరే విషయం. చైనా ఇది ఫస్ట్ కంట్రీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచ చరిత్రలో చైనా ఫస్ట్గా 4500 కిలోమీటర్ల వాల్ కట్టింది అనమాట అండి, గ్రేట్ చైనా వాల్. దాని తర్వాత ఇజ్రాయెల్ కట్టింది అనమాట అండి. దాంతో అంతకుముందు జర్మనీలో కట్టాడు అనమాట. స్టాలిన్ కూడా తీసేసారనమాట అండి, అవసరం లేకపోయింది కాబట్టి, 2 యూనిటే కాబట్టి తీసేసారనమాట అండి. మనం కట్టలేక ఏడుస్తున్నాం అనమాట అండి. అస్సాంలోనికి కట్టడానికి ఎంతకాలం నుంచో ట్రై చేస్తున్నాం, కొన్ని కిలోమీటర్లు మాత్రం కట్టాం. 4000 కిలోమీటర్లు ఎంతో ఉంది అంటే. లేదు అంటే మిగతా దేశాలకి అమెరికాకి ఒక తేడా ఉంటుంది. అమెరికా గ్లోబలైజ్డ్ వరల్డ్ కి అంకురార్పణ చేసిందని చెప్పుకోబడే అమెరికా అంటే ప్రపంచాన్నే ఒక గ్రామంగా మార్చాలనే ఒక ఆలోచన నుండి ప్రపంచంలో మళ్ళీ మధ్యలో గోడలు పెట్టుకోవడం అనే ఆలోచనలోకి ఎందుకు వెళుతుంది అన్నది కదా. గ్లోబలైజేషన్ ఈజ్ బ్యాడ్ అని చెప్తున్నాడు అండి ట్రంప్. దీనివల్ల మనకు నష్టం వస్తుంది అని కూడా చెప్తున్నాడు అనమాట అండి. గ్లోబలైజేషన్ కూడా మన ఇండియా కూడా వ్యతిరేకిస్తుంది, మన వామపక్షులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు కదండి. సో కాల్డ్ మైజాలంతా కూడా ఈ గ్లోబలైజేషన్, ఈవెన్ రైటిస్ట్ కూడా వ్యతిరేకిస్తున్నారు అనమాట అండి. అందరూ వ్యతిరేకిస్తారు అనమాట అండి. కానీ అతను కూడా దీనికే వచ్చాడు, గ్లోబలైజేషన్ ఈజ్ బ్యాడ్, దట్స్ వై అమెరికా ఈజ్ బ్యాడ్, నాశనం అయిపోతుందని చెప్పాడు అనమాట అండి. సో గోడ కట్టడం అనేది అన్ని దేశాలు, ఏ దేశాలు అయితే అండర్ థ్రెట్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఓకే, మనం కూడా అనుకుంటున్నాం కాశ్మీర్లో కడితే బాగుంటుందా లేదా అని, కట్టలేకపోతున్నాం అనమాట అండి. అస్సాంలో ట్రై చేస్తున్నాం,
ఈస్ట్ బెంగాల్ మనం బంగ్లాదేశ్తో ట్రై చేస్తున్నాం, కట్టలేకపోతున్నాం. వాళ్ళు కట్టిందల్లా కోసేస్తున్నారు కూడా అనమాట అండి. ఒక ఇజ్రాయెల్ ఫెన్సింగ్ చేసామంతే ఫెన్సింగ్ చేసామన్నమాట అండి. ఫెన్సింగ్ ఎవడు వాజ్పేయి గారి కాలంలో ఫెన్సింగ్ అంతే. ఎందుకంటే గోడ కడతాం చాలా కష్టం అని, అది ఉంటుందో ఉండదో అని కూడా అనుమానం అనమాట అండి. మా అండర్మైన్ చేయొచ్చు అనమాట. ఒక ఇజ్రాయెల్ మాత్రం ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క వ్యతిరేకతని సహించి ఎదుర్కొని గోడ కట్టిన తర్వాత 120. ఓకే సార్, ఇప్పుడు మెక్సికోకి సంబంధించి అయితే మెక్సికో అమెరికాను వేరు చేసి చూడలేమని అక్కడ ఉన్న భారతీయులు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు. అటువంటి మెక్సికో విషయంలో ట్రంప్ చాలా క్లియర్గా మధ్యలో గోడ పెట్టేస్తానడం, లేదా తర్వాత ట్యాక్స్ వసూలు చేస్తాను, 30% ట్యాక్స్ వసూలు చేస్తాను మెక్సికన్ ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వస్తున్నారంటే కనుక, ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే కనుక, అట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో దీని మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ మెయిన్గా అమెరికన్స్లో పై లెవెల్ ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కింది లెవెల్ జాబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అమెరికాలో. అది ప్రధానంగా మెక్సికో వాళ్ళే వస్తుంటారు. కాబట్టి ఒక విధంగా అది అమెరికా ఎకానమీకే అది ఫ్యూచర్లో వచ్చేసి నష్టం జరుగుతుంది చాలా మంది భావించే అవకాశం ఉంది. అమెరికన్స్లోనే ఈ యొక్క పిచ్చి తుగ్లక్ వ్యవహారం అవుతుందేమో అని చెప్పేసి మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మళ్ళీ దౌలతాబాద్ ఢిల్లీకి మార్చినప్పుడు ఇట్నే ఆలోచించాడు. ఢిల్లీ వచ్చేసి ఎన్నో ఉంది, మధ్యలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి మొత్తం ఢిల్లీ ప్రజలందరినీ ఇక్కడికి రప్పించేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అక్కడ మళ్ళీ ఇన్వెస్టన్స్ అయితే చెప్పేసి మళ్ళీ అక్కడికి పోయి ఆఖరికి అక్కడ ఇక్కడ లేకుండా పోయినట్టుగా ఇక్కడ ఏదో అతని ఓటింగ్ ప్యాటర్న్ కోసం వచ్చేసి తనకి ఏమీ లేనప్పుడు వచ్చేసి ఏదో ఒక ఇష్యూ మీద రైజ్ చేస్తున్నాడు. అతను యాక్చువల్గా అతను ఎవరు ఊహించకుండా పైకి వచ్చినాడు. కాబట్టి ఒక వాచాలత్వంతో ఒక ఏదో ఒకటి వచ్చేసి కొందరు అట్లా పోతే ఒక 90 మంది అక్కడ పోయినా 10 మంది నాకు వస్తారు కదా, 70 మంది అట్లా పోయినా 30 మంది నాకు వస్తారు కదా అనే యాంగిల్లో తీసుకొచ్చే నా నేపథ్యంలో ఈ మెక్సికో గోడ అనుకుంటున్నాను. కట్టేదేం పెద్ద సమస్య కాదు. టెక్నాలజీ పెద్ద మెక్సికో గోడ వారు చెప్పినట్టు చైనా వాళ్ళు కట్టినప్పుడు మెక్సికో వాళ్ళు కట్టడం పెద్ద సమస్య కాదు. కానీ అది ఎన్నాళ్ళు ఉంటుందో కూడా నాకు డౌట్. మళ్ళా 2 జర్మనీల మధ్య వచ్చినట్టు మళ్ళీ గోడ మన నాణాలకే కూలిపోతుంది, అది నిలబడదు గుడక. ఎందుకంటే అంత అఫినిటీ ఉంది మెక్సికోకు అమెరికాకు మధ్య. తప్పదు, వాళ్ళకి వీళ్ళకు భార్యాభర్తల అనుబంధం టైప్ వచ్చేసి వాళ్ళు ఇక్కడికి రాక తప్పదు. వాళ్ళు లేకుంటే ఇలా ఫ్యాక్టరీస్ కానీ ఇలా అగ్రికల్చర్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉండరు. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి అక్కడ ఉండే ఓటర్సు అతను నెగిటివ్గా వేస్తారు. అక్కడ ఈ యొక్క పని చేయించుకునే వాళ్ళు అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ వాళ్ళు కూడా ఎంత వచ్చేసి తలకాయ నొప్పి అని చెప్పేసి వాళ్ళు ఓట్లేయడం కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఖర్చు పెట్టినా ట్రంప్కి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్న అభిప్రాయం. ఓకే సార్, అయితే నేను ఒక విషయం ఏంటంటే ఈరోజు అమెరికాలో మీద డిస్కషన్ కూడా వచ్చింది. భారతదేశంలో బిలో పావర్టీ అని BPL అని మనం ఏదైతే కొన్ని పారామీటర్స్ పెట్టి రోజుకు 2600 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఒక మనిషికి అవసరం. అది ఒక కుటుంబంలో 4 ఉంటే అది కొనలేనటువంటి అంత సంపాదించలేనటువంటి కుటుంబం దే కమాండర్ BPL ఫ్యామిలీ అన్నట్టు. అది మన భారతదేశంలో ఉండే డెఫినేషన్ బిలో పావర్టీ లైన్. ఈరోజు అమెరికాలో కూడా చర్చ ఏంటంటే అమెరికాలో కూడా 10% పాపులేషన్ ఈజ్ నౌ అండర్ అమెరికన్ పారామీటర్స్ లో వారు పావర్టీ లైన్ కింద ఉన్నారనేటువంటి ఒక చర్చ కూడా, అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. మీరు అన్నట్టు మెక్సికన్ ఇష్యూలో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. అంటే ఆ స్థాయిలో ఒరిజినల్ అమెరికన్ పడిపోవడం అనేటువంటిది ఒక రకంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కూడా ఉంది. ప్రజల పడి చర్చించడానికి కల్పించేటువంటి ఒక చర్చ కల్పించే ఒక పరిణామం. కాబట్టి ఇది కూడా దాన్ని స్టడీ చేశారు ఈ మధ్యలో. అమెరికా 10% ఆర్ బిలో పావర్టీ లైన్ యాజ్ పర్ ది అమెరికన్ లివింగ్ స్టాండర్డ్స్. అమెరికా ఇంత ఉంటే ఈ నెలకు $2000 సంపాదిస్తే అంతకంటే తక్కువ ఉంటే వాడు దే కమాండర్ బిలో మన దగ్గర అయితే క్యాలిక్యులేట్ చేసాం, అట్లా కూడా అమెరికా స్టాండర్డ్స్ క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. సో అది చర్చనీయాంశం అయింది. కాబట్టి మెక్సికన్ విషయంలో ఆయన బాగా మాటికి రేజ్ చేస్తున్నాడేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓట్లను కొల్లగొట్టడం కోసం అది ఒక ఎత్తుగడగా నేను భావిస్తాను. దట్ ఇస్ 1 పాయింట్. రెండో ఏంటంటే ఈరోజు అమెరికన్ ఎకానమీలో వాళ్ళకి ఇప్పుడు ఈవెన్ ఇంతకుముందు చెప్పాను, అస్సాంలో చాలా మంది అస్సామీస్ను బంగ్లాదేశ్ పిలుచుకున్నది అందుకోసం అని వాళ్ళు కూలీలుగా పనుల్లో పిలుచుకొస్తారు. మనం కూడా అమెరికా పోతున్నప్పుడు ఈ ఇష్యూ అదే. అమెరికన్స్ కంటే మనం తక్కువ జీతానికి పనిచేస్తున్న వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాం, చాలా బాగా పనిచేస్తున్నాం, వాళ్ళకంటే ఎక్కువ అవుట్పుట్ ఇస్తున్నాం అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఎట్లయితుందో అట్లా మెక్సికన్స్ కూడా ఈ రోజున అంటే ఒకటే ఆయన చేయగలుగుతారు ఏంటంటే, ఒకవేళ స్ట్రింజెంట్ కండిషన్స్ ఇమిగ్రెంట్ కండిషన్స్ స్ట్రింజెంట్ గా పెట్టి మీరు ఎక్కడైనా ఇల్లీగల్ గా కనుక అంటే ఉద్యోగాలు తీసుకున్నట్టయితే ఆ ఓనర్ని కనుక సూ చేస్తాము, ప్రాసిక్యూట్ చేస్తామనే సిచ్యువేషన్ అక్కడ కూడా ఉంది కొంతవరకు. కానీ అది ఎఫెక్టివ్ గా చేయగలిగితే కొంత మెక్సికన్ మైగ్రేషన్ కొంత అవుతుంది. వచ్చినా కూడా లీగల్ మైగ్రేషన్ ఉండడం అనేది అమెరికన్ ఎకానమీకి
కొంత లీగల్ మైగ్రేషన్, కొంత అమెరికన్ ఎకానమీకి ఉపయోగపడుతున్నది. అందుకోసం అమెరికాలో ఏమవుతుందంటే ప్రతి 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఒకసారి అక్కడ ఏ పార్టీ అని, ఈ పార్టీ ఆ పార్టీ అని కదా అధికారంలోకి వచ్చినప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను రెగ్యులరైజ్ చేస్తారు వాళ్ళు. అదేంటే ఎందుకు చేస్తారంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ యొక్క ఏదైతే ఇన్కమ్ ఉందో దాంట్లో నుంచి టాక్సబుల్ కాదు, మన నల్లధనం లాంటిది, అది ఒక రకంగా ఇండైరెక్ట్లీ మన నల్లధనం లాంటిది. సో దాన్ని కూడా రికార్డ్ చేయడం కోసం జీడిపిలో అది ఒకసారి ఇబ్బంది అవుతుంది, దట్ కౌంట్స్ కదా జీడిపిలో. అట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా సార్లు ఇప్పటికి వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకున్నారు. అట్లా మెక్సికన్స్ ఎక్కువ ఉన్నారు, భారతీయులు కూడా ఉన్నారు ఆఫ్ కోర్స్. కాబట్టి ఇదే కాన్సెప్ట్ లో ఈ రోజు మెక్సికన్ విషయంలో అటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఓకే, చివరిగా ఒకసారి బ్లాక్ మనీని ఎన్నిసార్లు వైట్ మనీగా అవకాశం ఇచ్చామండి, లేటెస్ట్ కూడా ఇచ్చాం కదా, 65,000 కోట్ల రూపాయలు ఇచ్చామని అనుకుంటున్నాం కదా. బిల్డింగ్లు BRS బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పెట్టాం కదా, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పెట్టాం కదా. సో నల్లధనం అనేది, అన్అకౌంటెడ్ పీపుల్ రావడం అనేది ఇదంతా కూడా చరిత్రలో జరుగుతూనే ఉంటుంది. దాని యొక్క మోతాదుని కంట్రోల్ చేయడం అసలు. చివరిగా సార్, అగ్రరాజ్య ఎన్నికలు నిజంగా అగ్రత్వాన్ని కొనసాగించే విధంగా ఇప్పుడు ఎందుకంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నదే, ముఖ్యంగా 50% మంది ప్రజలు వీళ్ళిద్దరూ క్యాపబుల్ కాదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతోంది, ఒక ప్రెసిడెంట్ రాబోతున్నారు. ఎవరైనా సరే, హిల్లరీ అయినా ట్రంప్ అయినా సరే, ఆ అగ్రత్వాన్ని నిలబెట్టేవిగా ఉంటాయా ఎన్నికలు, లేకపోతే వారిలో ఉన్న సమస్యల్ని, వారిలో ఉన్న ఉన్మాదాన్ని బయటకు తీసేవిగా ఉంటాయా? అగ్రత్వం పోయింది. అమెరికా ఈజ్ ఆల్రెడీ సెకండ్ రేట్ పవర్ కంపేర్ టు చైనా ఆర్ ఈవెన్ రష్యా. రష్యా ఈజ్ కమ్ అప్ అగైన్ అనమాట. వాళ్ళకి సహజ వనరులు ఉండటం వలన అమెరికా ఈజ్ డిక్లైనింగ్ పవర్, చైనా ఈజ్ అసెండింగ్ పవర్. పైకి వర్ధమాన దేశం ఏంటంటే చైనా అనమాట అండి. అందుకని చైనాని వ్యతిరేకించడానికి, దాని యొక్క ప్రగతిని కొంచెం తగ్గించడం కోసం అనేది వారికి మిత్రులు కావాలి. ఇండియా, వియత్నాం, ఒకప్పుడు 8 ఏళ్ళు యుద్ధం చేసింది వియత్నాం, ధ్వంసం చేసి పారేసింది అమెరికా. ఈనాడు వియత్నాంలో పెట్టుబడులన్నీ అమెరికా నుంచే వస్తాయి అనమాట. అంటే చైనాకి వ్యతిరేకంగా ఉండే కూడా ఈ బెల్ట్ అంతటిని కూడా, వియత్నాంని కానీ, దాని తర్వాత దక్షిణ కొరియాని కానీ, వీటన్నిటిని కూడా మన కానీ వాళ్ళు ఎందుకు దిద్దుకుంటున్నారంటే చైనా 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 అబ్బూచి అనమాట అండి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే భారత్ కి అమెరికాతో అవసరం కంటే కూడా అమెరికాకు భారత్ తో అవసరం అది మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఖచ్చితంగా అమెరికా మన దగ్గరకు వస్తుంది. ఈవెన్ మీకు మన అందుకోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చెప్తాను. ఏదో అంటే పిచ్చి రాజకీయ నాయకులు మాట్లాడతారు అమెరికాకి విమానాలు పోతున్నాడు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 100 చెప్పగలను నేను. ఉదాహరణకు తజికిస్తాన్ లో అవర్ ONGC ఇన్వెస్టెడ్ ది మనీ, అవర్ ONGC మన వీడు పెట్టుబడి పెట్టే దేశంగా మారినాం ఈ రోజున. అక్కడ హైడ్రోకార్బన్స్ విషయంలో, ఎక్స్ప్లోరేషన్ విషయంలో మనం పెట్టుబడి పెడుతున్నాం ఈ రోజున. ఇరాన్ దగ్గరికి వెళ్ళి వీఆర్ ఇన్వెస్టింగ్ మనీ, వీఆర్ నౌ ఇన్వెస్టర్స్. ఏదైతే అమెరికా 30 ఏళ్ళకి దేశం తర్వాత మనం మొదలు పెట్టినాం, అది కూడా మనకు మన ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాం. అయితే కజకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క రోలు, ఎల్స్వేర్ సోవియట్ రష్యా ఉన్నటువంటి ఆ 3-4 దేశాల్లో ఉండేటువంటి హైడ్రోకార్బన్స్ విషయంలో మనం కూడా గట్టిగా నిలబడ్డాం. అమెరికా దిగొస్తుంది. ఏ రోజైతే మనం గట్టిగా నిలబడతాం ఆ రోజు అమెరికా దిగొస్తుంది. అట్ ది సేమ్ టైం నరేంద్ర మోడీ గారి యొక్క బైలాటరల్ ట్రేడ్ అనేటువంటిది, ఏదైతే సార్ చెప్పినట్టు గ్లోబలైజేషన్ ట్రేడ్ తోటి మన దేశానికి లాభం రాలేదు, అమెరికాకి లాభం రాలేదు. అంతకు ముందు కూడా బైలాటరల్ ట్రేడ్ వల్ల భారతదేశం చాలా ఉపయోగపడింది, బాగా డెవలప్ అయింది కూడా. కాబట్టి నరేంద్ర మోడీ గారు చేస్తుంది ఎఫర్ట్స్ కూడా ఈరోజు బైలాటరల్ ట్రేడ్ డెవలప్మెంట్ చేయడం కోసం. ఇది భారతదేశం ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అమెరికా డెఫినెట్ గా అగ్రరాజ్యంగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ విస్తీర్ణం కానీ, ఆ సహజ వనరులు కానీ, అపారమైనటువంటి వనరులు ఉన్నాయి, పాపులేషన్ రిలేటివ్గా తక్కువ. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి అమెరికా అగ్రరాజ్యంగా ఉంటుంది. అంత మాత్రం చేత వచ్చేసి మనం కూడా వచ్చేసి అగ్రరాజ్యం స్థాయికి పోతాం. అంత మంచి అగ్రరాజ్యం మనం పోయినంత మాత్రం అమెరికా తగ్గాల్సిన అవసరం లేదు. సార్ చెప్పిన ఒక స్టేట్మెంట్ కంటిన్యూస్ చెప్తాను సార్. దేవుడు అంట ప్రపంచంలో ఈ భూగర్భంలో ఉండే వస్తువు అంటే వాటిని నింపుకుంటా పోతుంటే చివరికి బాగా మిగిలింది ఎక్కడ పోతూ అన్న యాస్టకు వచ్చి ఇంకా ఏం చేయాలనుకుంటే ఆ సైబేరియాలో పడేసిపోయినా అంట. అది సైబేరియా రష్యాలో ఉంది. ఒకవేళ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ కనుక బాగా డెవలప్ అయితే రష్యా విల్ బి ది రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రెడ్డి గారు, తులసి రెడ్డి గారు అండ్ హనుమాన్ చౌదరి గారు చర్చలో పాల్గొనే అభిప్రాయాలు తెలియజేసినందుకు, విశ్లేషణ అందించినందుకు. ముఖ్యంగా అమెరికా ఎలక్షన్స్ గురించి మనం భారతదేశంలో కూర్చొని గంటల తరబడి అన్ని ఛానళ్లలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే అగ్రరాజ్యం ఎటువంటి అధ్యక్షుణ్ణి ఎన్నుకోబోతున్నారు, అక్కడి ప్రజలు, ఆ తర్వాత పరిణామాలు అంతర్జాతీయ సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి, ఇదే ముఖ్యమైన ప్రశ్న. ప్రస్తుతం భారతదేశ కోణంలో చూస్తూ ఉంటే పొలిటికల్ గా చైనాను నిలువరించడానికి అమెరికా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కొంతవరకు ట్రంప్ వైపు మొగ్గు చూపే విధంగా ఉన్నాయి అనిపిస్తున్నాయి. కానీ ఎట్ ద సేమ్ టైం అమెరికా పాలసీల వైపు చూస్తున్నట్లయితే బ్రిటన్లో మనం గమనించిందే, ముఖ్యంగా మా ఉద్యోగాలు మాకే కావాలి, ఎవరో దోచుకుపోతున్నారు అన్న ఒక భావజాలం అమెరికాలో కూడా వ్యాప్తి చెందుతుందేమో అన్న ఒక అభిప్రాయం కూడా వస్తోంది. విద్య, ఆరోగ్యం,
ఏ విధంగానైతే అక్కడ బేసిక్ నెసెసిటీస్ విషయంలో మంచి మంచి పాలసీలు ఉన్నాయో, కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఈ ఎన్నికల్లో ముఖ్యమైన చర్చ జరుగుతున్న సమయంలో ట్రంపా లేకపోతే హిల్లరీ క్లింటనా ఎవరు అనేది మరికొన్ని రోజులు, ముఖ్యంగా గంటల్లోనే తేలే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరు వచ్చినప్పటికీ భారతదేశానికి పెద్దగా మార్పు ఉండదు అని చెప్తున్నారు. భారతదేశంతో అమెరికాకి అవసరం ఉంటుంది చైనాను నిలువరించడంలో, కానీ భారత్కి పెద్దగా అవసరం ఉండబోదు అనేది కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ శ్వేత సౌధాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు అనేది మరికొన్ని గంటల్లో తేలబోతోంది. వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూనే ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.